ఫారూక్ నగర్ మండలంలోని శివాజీ చౌరస్తాలో ఆర్యకటిక అభివృద్ధి సంఘం ఐక్యత యాత్ర నిర్వహించారు. సంఘ అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు భూపపల్లి అశోక్, వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ను పూలమాలలతో శాలువాలతో సన్మానించారు. అశోక్ మాట్లాడుతూ ఆర్యకటిక వర్గీయుల సమస్యలు తెలుసుకుని పలు రాష్ట్రాల్లోని వారిని ఎస్సీ కోటాలోకి చేర్చారని, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆర్యకటికలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మిత్రులకు, బంధుమిత్రులకు మరి నాతోటి సోదర సమానమైన స్నేహితులందరికీ స్వాగతం. ఈనాటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క షాద్నగర్ గడ్డ పైన ఏదైతే ఈ యొక్క మాంసవృత్తి చేసుకుంటూ ఆర్యకటిక నా యొక్క మిత్రులు, బంధువులు ఎవరైతే జీవనం సాగిస్తున్నారో వారికి చాలా దీనమైన స్థితి, ఒక షాపు కానీ ప్రాపర్టీ కూర్చోవడానికి జాగానే లేని పరిస్థితులు ఉన్నాయి. కనుక వాళ్ళు చాలా నష్టపోతున్నారు. వీటికి గవర్నమెంట్ స్పందించి వారి యొక్క ఏదైతే గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఉంటాయో వాళ్ళకి సహకారం చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన నా యొక్క మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. బాలాజీ గారు మరియు మాజీ అధ్యక్షులు శివాజీ గారు, అధ్యక్షులు వెంకటేష్ గారు, మన శంకర్ గారు, రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి అధ్యక్షులు భూపల్లి అశోక్ గారు, వారికి మా యొక్క షాద్నగర్ తరఫున ఎందుకంటే ఇక్కడే స్థానికంగా మా విలేజ్ మా మండల్ కాబట్టి మేము ఇక్కడ స్థానికంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయ్యా, మా షాద్నగర్లో ఆర్యకటికల పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. ఎందుకంటే మేము చూసినప్పటి నుండి మేము చిన్నగా లావు. నేను రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు గజ్బిన్కార్ భూపల్లి అశోక్ దాదా ఈరోజు ఉమ్మడి 10 జిల్లాల ఆర్యకటికల ఐక్యత యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఐక్యత యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము ఆర్యకటికలు కులవృత్తిని సాగించలేక అనేక మంది జిల్లాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి ఆర్యకటిక బిడ్డల్ని పలకరించడానికి మరియు అధైర్యపడద్దు, ఏదే కానీ బతికి సాధించాలి, సాగు పరిష్కారం కాదు, మనల్ని మోసము చేసిన ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఈ యొక్క ప్రభుత్వం ద్వారానే మన యొక్క సమస్యల్ని